ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు ఆక్యుపంక్చరిస్ట్ హీలర్ జనార్దన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఐసైట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ చూసుకుంటే చిన్న పిల్లలకి అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ చిన్న పిల్లలకు కూడా ఐసైట్ ప్రాబ్లం వస్తుంది. అసలు ఐసైట్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్ మనం ఇప్పుడు చూస్తే మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూస్తున్నారు. ఇది ఒక రీజన్, మనకు అందరికీ తెలిసిన రీజనే. కాకపోతే అంత చిన్న పిల్లలకి సైట్ రావడం అనేది నిజంగా చాలా కష్టం. అంత చిన్న వయసు నుంచి వాళ్ళు స్పెట్స్ని క్యారీ చేయాలి ఇవన్నీ. అంటే ఐసైట్కి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయనేది మా వ్యూస్ కోసం చెప్పండి. ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక పేరెంట్స్ ఒక బాబుని తీసుకొచ్చారు. చిన్న ఇందా చెప్పిన అదే కేసు రిలేటెడ్ సందర్భం కాబట్టి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి దీంట్లో. వయసు వచ్చి సెకండ్ క్లాస్ చదువుతున్నట్టున్నాడు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నాడు. సో ఏజ్ కూడా 5-6 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. వచ్చాడు. ఎలా అంటే ఏమి మైనస్లో ఉంది విజన్. వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్ లో డ్రాప్ వేసి టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు హాస్పిటల్లో. పోనీ వాళ్ళకి ఎంత ఉంది సైట్ అని చెప్పి డ్రాప్స్ పెంచడానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు. ఏదో ఒక ఆల్ఫాబెట్స్ అవి చదవంటే చదువుతాడు, కానీ ఎలా చదువుతున్నాడంటే ఇలా చదువుతున్నాడు. ఇంత క్లోజ్ పెట్టినా కూడా అలా ఇలా చూస్తున్నాడు పాపం. ఇక వైద్యం అలా మందులు వాడాలి చాలా కాలం, అది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత సర్జరీ గురించి ఆలోచించాలి అని చెప్తున్నారు. దానికి ఏదైనా ఉందేమోనని పాపం ఆక్యుప్రెషర్ డైరెక్ట్గా వచ్చారు. ఒక సెషన్ కంప్లీట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాల్లో చూసి నాడి చూసి ఒక ప్రెషర్ పాయింట్స్, నీడిల్ కూడా వేయడం లేదు, చిన్న కుర్రాడే కదా, నీడిల్ లేకుండా ప్రెషర్ పాయింట్ చేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత మీరు ఆశ్చర్యపోయే రిజల్ట్. ఇదే చెప్పాను నేను. అంత క్రానిక్, అంత తీవ్రమైన విజన్ ప్రాబ్లం కూడా ఆ రోజు కొంచెం బెటర్ అనిపించింది. నెక్స్ట్ సెషన్ కల్లా ఇంత దూరం పెట్టి చదవగలిగాడు. నెక్స్ట్ సెషన్కే అదే చెప్పేది. ఆ రోజే కొంచెం గుర్తుపట్టాడు ఇంత దూరం నుంచి. నెక్స్ట్ సెషన్ ఇంత దూరం పెట్టి చదవగలిగాడు. ఇప్పుడు ఆ అబ్బాయి 6th time 7th time మన దగ్గరికి 6-7 సార్లు వస్తున్నారు. రావాలి, ఇంకొంచెం కంటిన్యూ చేయాలి. పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా వేరే సమస్య, ఆయనకు కొంచెం అది వేరే సమస్య గురించి, ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళంతా తీసుకుంటున్నారు. సో ఏందంటున్నా, ఎందుకు చెప్తున్నాం అంటే ఆక్యుపంక్చర్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఓరియంటెడ్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఐసైట్కి. ఐసైట్ ఇప్పుడు మనం మేజర్ కనిపించేది పిల్లల్లో 3-4 సమస్యలు కనిపిస్తాయి. ఒకటి సైట్, రెండవది హైట్, గ్రోత్ కూడా రావట్లే, షార్ట్గా ఉంటున్నారు. మూడవది వెయిట్. సో బాగా ఊబకాయం వస్తుంది. ఇవి చూస్తున్నాం మనం. ఈ సైట్ విషయానికి వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడలేకపోవడం, ఇది కూడా మనం ఎక్కువ చూస్తాం. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వస్తుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి భాష డెవలప్ కాకపోవడం అనేది కూడా చూస్తున్నాం. తర్వాత అబ్నార్మల్గా బిహేవ్ చేయడం, ఆటిజం, ఆ లక్షణాలు కూడా మనం ఈ మధ్య ట్రెండ్ ఎక్కువ మందిలో చూస్తున్నాం పిల్లల్లో. ఈ ముఖ్యంగా ఈ కరోనా తర్వాత మళ్ళీ ఈ ఇష్యూలు చాలా పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే కరోనా తర్వాత ఏమైందంటే చదువు కోసం పిల్లలు ఈ కంప్యూటర్ల మీద, ఈ ల్యాప్టాప్ల మీద డిపెండ్ అవ్వాల్సింది పెరిగింది బాగా. అంత ఆన్లైన్ క్లాసులు అయినాయి కదా. ఆన్లైన్ క్లాసులు అవ్వడంతో ఏంటంటే కంప్యూటర్లు మ్యాండేటరీ అయినాయి, అవసరమైనవి. ఇంకా ఎక్కువ స్క్రీన్స్ అయినాయి. ఇప్పుడు పేరెంట్స్ అయితే మరీ ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఏదైనా చిన్న పిల్లలకి తినిపించాలని కూడా ఒక ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ చూపిస్తున్నారు, లేకుంటే తినడం లేదు. ఆ కలర్స్, ఆ రంగులు, ఆ రేడియేషన్ అలా పిల్లలు అలవాటైపోయింది. అది అలవాటై ఇక ఒక రకమైనటువంటి అడిక్షన్లోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఎక్కడ ప్రభావం కనిపిస్తుంది? సైట్ మీద, మీరన్న కళ్ళ మీద కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ కళ్ళు డ్రై అయిపోయి ఇచ్చింగ్ వచ్చి దురదలాగా మారి విజన్ ప్రాబ్లమ్స్ వచ్చి నిద్ర లేక కంటి మీద పడే ప్రతి సమస్య లివర్ల మీద కూడా పడుతుందని ఆక్యుపంక్చర్ చెప్తుంది. ఇది మోడర్న్ సైన్స్లో ఈ మిగతా వైద్య విధానాలు ఈ విషయాన్ని చెప్పవు, అంటే వాళ్ళ పరిశీలనలో లేవు. కానీ ఆక్యుపంక్చర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏం చెప్తుందంటే కళ్ళల్లో కనిపించే సమస్యలు దానికి కనెక్ట్ అయినటువంటి ఇంటర్నల్గా లివర్ మీద కనిపిస్తుందని చెప్తుంది. లివర్ అండ్ గాల్ బ్లాడర్.
ఆ జంట అవయవాలు. అందుకనే నైట్ ప్రాపర్ నిద్ర లేకపోవడం కూడా ఈ కంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. కంటికి ఇప్పుడు రెస్ట్ లేదు, ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. కంటి నిండా నిద్రపోతే కదా కంటి హాయిగా ఉండేది, నిద్రనే కరువు అయింది, నిద్ర పట్టకుండా కూడా పోయింది. రెస్ట్ లేదు, స్లీప్ లేదు. స్లీప్ లేదు. చాలా మందిలో ఇన్సామ్నియా, స్లీప్లెస్ నైట్స్ జరుగుతున్నాయి. పిల్లలు కూడా ఈజీగా 12 వరకు 11 వరకు ఉంటున్నారు చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే ఒకప్పుడు 8 కల్లా నిద్రపోయేవాళ్ళు, ఎర్లీ పడుకునేవాళ్ళు. పిల్లల గ్రోత్ కూడా తగ్గుతుంది. నిద్ర పోకపోతే హైట్ కూడా పెరగరు. నిద్రలోనే గ్రోత్ హార్మోన్స్ వస్తాయి. సో ఇట్లా అనేక సమస్యలు. మనం తిన్న డయట్, పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఐస్ క్రీములు, ఒబేసిటీ ఒకటి, స్లీప్లెస్ ఒకటి, అండ్ రెస్ట్ లేకపోవడం, తర్వాత మోర్ స్క్రీనింగ్ టైం, వీటి వల్ల సైట్ అనేది పెరుగుతుంది. లివర్ ఇబ్బంది పడుతుంది. లివర్ ఇబ్బంది పడ్డప్పుడు లివర్ ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫ్రైడ్ లేట్ నైట్ భోజనాలు, ఫ్రై చేసిన ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్, తర్వాత జంక్ ఫుడ్, తర్వాత ఈ కెమికల్స్, కలర్స్ యాడ్ చేసినవి, క్యాండ్, టిండు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం కదా. సో ఇవన్నీ ఒబేస్ కాదు, లివర్ మీద పడుతుంది. ఆ లివర్ నుంచి కంట్లలోకి వస్తుంది సమస్య. లివర్ ఇష్యూ వచ్చిందంటే కళ్ళల్లో వస్తుందని చెప్తున్నాను. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే ఒక 2 ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తాము. చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన కంటి చుట్టే ఉన్నాయి పాయింట్స్. ఇప్పుడు ఈ కన్ను యొక్క ఈ సాకెట్ అంటాం కదా, ఐ సాకెట్, ఇది ఒక రంధ్రం లాగా ఉంటుంది, సాకెట్ లాగా ఉంటుంది కదా. ఈ సాకెట్ ఒక బోన్ ఉంటుంది. ఈ బోను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ సాకెట్ ఈ బోన్కు లోపల రాకూడదు, ఎప్పుడు ప్రెషర్ పాయింట్ లోపల రాకూడదు. ఈ కన్ను యొక్క సాకెట్ ఈ బోన్కు లోపల రావద్దు, ఎప్పుడు బయట చేయాలి ఏం చేసినా. ఎందుకంటే పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి BL1 అనే పాయింట్ ఉంది. అది ఎక్కడ ఉందంటే హ్యాండ్స్ ఫ్రెష్గా క్లీన్గా పెట్టుకున్న తర్వాతనే హైజీనిక్ ఉన్న మాత్రమే ఇక్కడ ప్రెషర్ పాయింట్ చేయాలి. ఫస్ట్ తెలుసుకోవాలి అది. ఎందుకంటే డర్టీగా ఇది ముట్టుకుని అది ముట్టుకోవచ్చు, ఇలా కళ్ళలో పెట్టకూడదు, మనం పెట్టుకోకూడదు, ఎవరు పెట్టనివద్దు. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆ కండిషన్లో ప్రశాంతంగా కూర్చొని ఒక పాయింట్ చెప్తున్నాను, చాలా కంటి చూపుకి మెరుగుపరుస్తుంది. డ్రై ఐ, ఇచ్చింగ్ వస్తుంది, ఎర్రగా అయింది, విజన్ తగ్గింది. తర్వాత కంటికి సంబంధించిన ఏ సమస్యను కానివ్వండి, ఆ పాయింట్ చాలా హెల్ప్ అవుతుంది. ఒకటి BL1. ఇది ఎక్కడ ఉందంటే ఇలా కన్ను ఉన్నప్పుడు ఈ కంటి యొక్క లోపలి ఇన్నర్ క్యాంథస్ అంటాం, ఇది లోపలి కొలికి, ఇదొకటి 2 ఉంటాయి కదా, కంటి కొలికి అంటాం కదా. ఇది క్యాంథస్, ఇన్నర్ క్యాంథస్ అంటారు. ఇది ఎర్రగా అయినా కూడా, ఏదైనా సరే డ్రై అయినా, ఇచ్చింగ్ ఉన్నా, ఇక్కడ ఈ కొలికిలోనే ఒక పాయింట్ ఉంది BL1. ఇలా మెల్లే చేయాలి. పెద్దలు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు, ఏం చేయొచ్చు, అందరి పనికి వస్తున్న పాయింట్. ఇది ఒక పాయింట్. రెండవది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ మన ఐబ్రో యొక్క పై టాప్లో ఉంది ఇక్కడ, ఈ టాప్లో మధ్యలో, ఈ ఐబ్రో యొక్క మధ్యలో ఉంటుంది పాయింట్. ఈ పాయింట్ కూడా మెల్లే చేయొచ్చు. ఏది చేసినా 20 సెకండ్స్. తర్వాత ఇంకొకటి, ఈ ఐ సైట్కి ప్రధాన కారణం ఏంటంటే క్యాటరాక్ట్ వల్ల కావచ్చు, బ్లర్ విజన్ కావచ్చు, లేదా మనకు ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది, కంటికి బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. యాక్చువల్గా బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కంటి మీద పడుతుంది. కళ్ళు చూసిన అన్ని కూడా బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. కన్ను అనగానే అసలు బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన శిశువు తయారైనప్పుడు, పుట్టినప్పుడు గర్భంలో ఆ బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షనే కళ్ళలాగా తయారవుతాయి. అసలు బ్రెయినే కళ్ళు, కళ్ళే బ్రెయిన్ అన్నంత కలిసి ఉంటాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫస్ట్ తొలిత కళ్ళతో చూడగానే అది వెంటనే ప్రాసెస్ వెళ్ళిపోతుంది. అందుకని ఆప్టిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, ఇట్ కనెక్ట్స్ ద బ్రెయిన్. ఆ ఆప్టిక్ నర్వ్ని స్ట్రెంగ్తెన్ చేసే పాయింట్ ఒకటి ఉంది, వెనకాల ఉంటుంది. అది గాల్ బ్లాడర్ 20. అది మీకు చూపిస్తాను. సో మాకు ప్రాక్టికల్ గా ఇప్పుడు చూపించండి సార్. బెటర్. ఇప్పుడు మీరు చెప్పినవి ఎందుకంటే మా వ్యూస్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి. ఇది ఎక్కడుందంటే ఐ సైట్ ప్రాబ్లం, ప్రెషర్ పాయింట్. ఇది తల యొక్క స్కల్, ఈ స్కల్ యొక్క బేస్లో ఉంది. ఇది చెవి వెనకాల, ఈ స్కల్ యొక్క పుర్రె అంటాం కదా, ఇక్కడ ఒక గ్రూవ్ ఉంటుంది. ఇక్కడ ఒక గ్రూవ్ ఉంది, ఇలా పైకి ఇలా పెట్టాడు. ఇది ఒక గ్రూవ్ కనబడుతుందా? ఇది స్కల్ ఎండ్ అయిపోయింది. స్కల్ యొక్క బేస్
వెనకాల ఇక్కడ గ్రూ ఉంది, చిన్న గుంటలాగా ఉంటుంది. ఇక్కడ నొప్పి ఉందా మీకు? ఉంది కదా, ఇది పాయింట్. ఈ పాయింట్ ఇట్లా మెల్లగా ఇలా చేయొచ్చు, లేదా ఇలా ఇది బొట్టం వెళ్తే కూడా చేయొచ్చు. మసాజ్ ఇలా సర్క్యులర్ మసాజ్ చేయొచ్చు. ఇలా మెల్లగా మసాజ్ చేయండి. ఇది ఈ పాయింట్ GB20. ఇది ఈ సైడ్ కూడా ఉంది. సేమ్ స్కల్ యొక్క బేస్లో, చెవి వెనకాల ఈ స్కల్ యొక్క బేస్లో ఇక్కడ గ్రూ ఉంటుంది, ఆ గ్రూలో ఉంటుంది. ఇది GB గాల్ బ్లాడర్ 20. ఈ పాయింట్ ఇలా 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 సర్క్యులర్ మోషన్లో చేయడం ద్వారా ఆప్టిక్ నర్వ్ కూడా ఎనర్జిటైజ్ అవుతుంది, రిపేర్ అవుతుంది, సైట్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడు ఇలా చూడండి, కరెక్ట్గా మీరు గమనిస్తే ఈ పాయింట్ డైరెక్ట్గా సైట్ కంటికి కనెక్ట్ అయింది. ఇలా కంటి ముందున్న కంటికి ఇలా ఇలా కనెక్ట్ అయింది ఈ పాయింట్. సో అందుకనే ఇది డైరెక్ట్ వెనకాలే ఉంటుంది కంటికి. ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఇలా నొక్కి వదలొచ్చు, లేదా మళ్ళీ మసాజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లైవ్గా ఒక పర్సన్కి చూసాం కదా, GB గాల్ బ్లాడర్ 20 ఆప్టిక్ నర్వ్ని కూడా ఇంప్రూవ్ చేసే, స్ట్రెంగ్తన్ చేసే పాయింట్. అది ఇక్కడ ఇమేజ్ కూడా చూపిస్తున్నాను. ఇమేజ్ తల హెడ్ ఉంటే, ఇయర్ ఉంటే, ఇయర్ వెనకాల ఇక్కడ ఈ భాగంలో మనకు ఒక రెండు వైపు ఉంటుంది, ఒక గ్రూ ఉంటుంది. ఇయర్ ఒక వెనకాల ఈ గ్రూ బేస్ ఆఫ్ ద స్కల్. ఆ స్కల్ అంటే పుర్రే, ఆ స్కల్ యొక్క బేస్, పునాది బేస్లోనే ఒక పాయింట్ ఉంది. ఇది చూసారు ఏముంది ఇక్కడ, GB గాల్ బ్లాడర్ 20, GB20. ఈ పాయింట్ ఇలా చేయొచ్చు అంటే ఇలా రెండు ఇది దీని ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా బటన్ వేళ్ళతో ఆ పాయింట్లో గ్రూలో పెట్టేశాను. ఓకే, అలా చేస్తుంటే ముందు మోర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది హెడ్కి. ఓకే, చాలా సర్క్యులేషన్ పెరుగుతుంది హెడ్కి. హెడ్ పెరిగిందంటే హెడ్లోనే కళ్ళు ఉన్నాయి కదా, బ్రెయిన్ సర్క్యులేట్ అయింది కదా, బ్రెయిన్ కూడా అందుతుంది మోర్ బ్లడ్. కంటికి కూడా సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్, విజన్ పెరుగుతుంది. అక్కడ ఈ BL1తోని వాటర్ డ్రై ఐస్ తగ్గుతాయి. BL అంటే బ్లాడర్ అంటే వాటర్. BL1తోనే ఇమ్మీడియట్గా మనకు వాటర్, మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కళ్ళు డ్రై కావడం, స్ట్రెయిన్ కావడమే ప్రాబ్లం. మనం ఏం చెప్తాం అంటే 20-20-20 అని ఫార్ములా ఉంది. అది మన వాళ్ళు చాలా పద్ధతులు కూడా చెప్తారు. అదేంటంటే ఈచ్ 20 minutes తర్వాత కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక 20 seconds ఒక 20 feet దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ చూడమంటున్నాం. అట్లాగే తర్వాత కొంచెం బ్లింక్ చేయమంటున్నాం. రిలాక్సేషన్ కోసం ఒకటే స్క్రీన్ చూసి బ్లింక్ ఎందుకు బ్లింక్ చేయడం ద్వారా వాటర్, ఈ వాటర్ గ్లాండ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. సో కొంచెం సూదింగ్ అవుతుంది. మనం అదే చెప్తున్నాం. ఇది ఏంటిది GB20. మనం 20 చెప్పాంగా. GB20 పాయింట్స్ 20 seconds చేయండి. GB20 20 seconds చేయండి. BL1 20 seconds చేయండి. ఇది కూడా 20 seconds చేయమన్నాం. 20-20-20-20 మనం కూడా 20-20 చెప్పాం కదా. ఇది సైట్ కోసం ఈ కంటి దగ్గర ఉన్న పాయింట్ 2 చెప్పాం, ఇక్కడ అవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. దీనికి మన డయటరీ కూడా యాడ్ చేసుకుంటూ పిల్లలైతే విటమిన్ A కంటికి పనికి వచ్చేది, క్యారెట్ అవి అంటాం కదా, బీట్రూట్, క్యారెట్, అనార్, ఆమ్లా, ఉసిరి చాలా చాలా మంచిది, లెమన్ కూడా మంచిది. ఇవన్నీ కూడా తీసుకుంటూ ఫుడ్ అనేది చాలా మంచిది తీస్తూ ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ గ్రాడ్యువల్ చేస్తూ పోతుంటే పెద్ద సమస్య, చూపుడు సమస్య, సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా, కంటి సమస్యల నుంచి బయటపడొచ్చమ్మా. ఓకే, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.